ఒకప్పుడు గజేంద్రుడు అనే గొప్ప గజరాజు ఉండేవాడు. అడవిలో రాజులాగా జీవించేవాడు. బలం, గర్వం, శక్తి అన్నీ అతనవే. ఒకరోజు తన గుంపుతో కలిసి ఒక సరస్సులోకి దిగాడు. అప్పుడే ఒక మొసలి అతని కాలిని గట్టిగా పట్టుకుంది. మొదట గజేంద్రుడు తన బలంతో పోరాడాడు, గర్జించాడు, తన్నాడు, లాగాడు. రోజులు గడిచిపోయాయి. శక్తి తగ్గిపోయింది. గర్వం కూడా అలానే కరిగిపోయింది. బలం విరిగిపోయింది. స్నేహితులు, కుటుంబం ఎవ్వరూ కాపాడలేకపోయారు. మరణం దగ్గర పడింది. అప్పుడు మొదటిసారి గజేంద్రుడు తన బలాన్ని వదిలి దైవాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తన హృదయం నుంచి ఒక పిలుపు వచ్చింది. నారాయణ, ఆదిమూల, రక్షించు స్వామి అని. ఆ ఒక్క క్షణం ఆకాశం కంపించింది. కాలం నిశ్శబ్దమైంది. వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు భక్తుడి ఆర్తి వినిపించి గరుడ వాహనాన్ని ఎక్కి క్షణాల్లో అక్కడికొచ్చేశాడు. సుదర్శన చక్రం మెరుపులాగా తిరిగింది. మొసలి బంధం తెగిపోయింది. గజేంద్రుడు విముక్తి పొందాడు. అందుకే అంటారు, దైవాన్ని పిలిచిన క్షణం కర్మ కూడా మారిపోతుంది అని.